అన్ని విధాల వసతులు కల్పించే విధంగా చేస్తేనే మేము ఇక్కడి నుంచి జరగడం అనేది జరుగుతుంది. లేదంటే ఎన్ని రోజులైనా ఈ ధర్నా ఇట్లనే కొనసాగిస్తాం. శ్రీకాకుళం జిల్లాలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్నా శ్రీనివాస్ పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు, సాగు భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఆయన తెలిపిన విధంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటుగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని, భూమి లేని నిరుపేదలకు సాగు భూమి, టిట్కో ఇళ్లు, లబ్ధిదారులకు స్వాధీనం, అలాగే జిల్లాలోని భూమాఫియాను అరికట్టడం, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి వసంతరావు, వై వేణు, లక్ష్మి, మల్లేష్, కృష్ణ కుమార్ పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 హామీలను అమలు చేయాలనేసి కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఆ సూపర్ 6 హామీలలోనే ఒక మాట వారు కూటమి ప్రభుత్వం వారు ఇచ్చారు. ఏమిటంటే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇల్లు స్థలం ఇస్తూ ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం మరలా మొన్ననే చెప్పారు, ఉగాది సందర్భంగా ఇల్లు స్థలాలు వెంటనే ఇస్తామన్నా. ఇప్పుడు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి 3 సెంట్లు, 2 సెంట్లు ఇల్లు స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పినా ఇంతవరకు కూడా ఏ యొక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే భూమాఫియా చాలా పెద్దగా తీవ్రంగా జరుగుతూ ఉంది. ఆ భూమాఫియాలో ఉన్న మీ అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, పేద ప్రజలున్నారు, బడుగు బలహీన వర్గ ప్రజలున్నారు. ఆ భూమిలో కొంత వీరికి భూమినిస్తే ఇల్లు